ఓకే రండి మేడం. ముందు పదండి. ముందుకు వచ్చి పక్క అట్టాబు మేడం చూడండి బా వాయిస్ ఏడే పెట్టేద్దాం. కానీ బాబాయ్ పో జరుగు అట్టైనా జరుగు ఎట్టైనా జరుగు. కార్యకర్తల్ని బాబు గారు గుర్తించడం లేదు. వైసీపీ వాళ్ళు వచ్చిన వాళ్ళని మాత్రం గుర్తిస్తాను. ఉన్నాను సార్. సార్ మేము పార్టీకి పనిచేసే వాళ్ళు నేను రాజకీయం మాట్లాడినా ఆమె చెప్తున్నా మా కష్టాన్ని. అలాగే రైట్ సైడ్ రైట్ సైడ్ మేడం ఈ పక్క మీరు చెయ్యట్లేదండి. కిరణ్ కిరణ్ కొద్దిగా ఫోటోలు తీస్తూ కంప్లీట్ చేశాను. అంటే ఇంకా చాలా ఉన్నాయి. 5 వర్క్లు ఉన్నాయి. 5 వర్క్స్కి కూడా ఎస్టిమేట్స్ వేసి పంపించాను. ఎస్టిమేట్స్ కరెక్ట్గా లేట్ అవుతుందని వెరిఫై చేసి పెట్టమని పెట్టాను. ఈలో ఎన్నికం మళ్ళీ వెరిఫై చేసి చేస్తాను. 5 వర్క్స్ ఉన్నాయి. ఎస్టిమేట్ వేసాము, అది శాంక్షన్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఎస్టిమేట్ వేసారు. కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేయను. అది వచ్చేస్తుంది. తర్వాత చెరువుది 1.7 అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు ఏమన్నారంటే తిరుమల పుష్కరనే మనం సరిగ్గా మెయింటైన్ దగ్గర ఉంటేనే కష్టంగా ఉంది, అంత దూరంగా ఉంటుందని స్టాప్ చేశాను. ఫిల్టర్ హౌస్ అది పెట్టి నీట్గా ఆ చెరువుల్లోనే మళ్ళీ పుష్కరం లాగానే స్టెప్స్ అయితే పెట్టి ప్లాన్ వేసి ప్లాన్ కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేయను. తిరుమలకి ఆయనే చేస్తున్నాను. మొన్న వచ్చినప్పుడు ఆయన కూడా అడిగారు, మీరు ఏదైనా ఒక ప్లాన్ ఇవ్వండి సార్, అది మీరు బాగా పుష్కరం క్రియేట్ చేస్తాడు. అది ఓకే. తర్వాత ఇంకో 4 ఎస్టిమేట్స్ కొండ ఎక్కలేదు, మిగతా ఉన్నాయి. మీరు అడిగినట్లు ఒకటి ఏంటంటే మెయిన్ హైవే నుంచి లోపలికి వంట బాగుంటుంది. తర్వాత ఫస్ట్ ఫేజ్లో చేయగలిగినన్ని ఇప్పుడు చేస్తాం. ఘాట్ రోడ్ ఒకటి ఏర్పాటు చేయాలి. తర్వాత అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు నాయుడు గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ప్రత్యేకంగా పాయకరపేట నియోజకవర్గంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 2015లో టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సుమారుగా అక్కడ కొన్ని కార్యక్రమాలకు ఒక గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉపమాక వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ టెంపుల్ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం ఆ రోజు. అదే తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఎంతో కొంత
మీ అందరికీ తెలుసు ఎంతో కొంత కొంచెం నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది. తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ మార్చి 10వ తారీఖున ఉప్మాక వెంకన్నస్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారుగా 1,00,000 నుంచి 1,20,000 వరకు కూడా భక్తులు వచ్చి ఆ రోజు స్వామివారిని దర్శించుకోవటం అనేది జరుగుతుంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉప్మాక వెంకటేశ్వర స్వామి అనేసరికి చాలా వాళ్ళందరికీ కూడా భక్తి భావాలు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆనవాయితీ ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కళ్యాణాన్ని వీక్షించి తర్వాత అక్కడ సుమారుగా 20 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఆ జాతరలో స్పైసెస్ అమ్ముతారు. ఆ 20 రోజుల పాటు ఆ స్పైసెస్ కొని తీసుకెళ్ళి ఆ క్షేత్రంలో ఉన్న స్పైసెస్ కొని తీసుకెళ్ళి వాళ్ళు వంటల్లో కానీ వాళ్ళు తినే పదార్థాల్లో కానీ ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయం అనేసరికి వెంకటేశ్వర స్వామి నైట్ అక్కడ స్టే చేస్తారు, సేద తీరుతారు అని ఒక ప్రతీక. ప్రతి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే శుక్రవారం అభిషేకం జరిగితే కేవలం ఉప్మాక వెంకన్న స్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకం జరిగే ఏకైక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉప్మాక వెంకటేశ్వర స్వామి. మనకి నిత్య ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగే ఏకైక టెంపుల్ అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో అటువంటి టెంపుల్ని మళ్ళీ తిరిగి ఈరోజు మళ్ళీ అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళాలి, భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంచాలని గౌరవ చైర్మన్ గారిని కలిసిన వెంటనే చాలా సానుకూలంగా స్పందించారు. ఇమీడియట్గా సిఈ గారిని పిలిపించారు. సిఈ గారికి కూడా ఆ టెంపుల్ మీద అవగాహన ఉండటం వల్ల మాకు మేము చెప్పకుండానే తనే తిరిగి మొత్తం ఇవి చేయాలమ్మా, పుష్కర్ని క్లీన్ చేయాలి, పుష్కర్ని మనం రెడీ చేసుకోవాలి, మనం చక్ర స్నానానికి రెడీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయనే చెప్పడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఏదైతే గౌరవ సీఎం గారు ఆలోచన మేరకు మళ్ళీ తిరిగి ఈ టర్మ్లో మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ తిరిగి ఉప్మాక వెంకన్న స్వామి ఆలయం అనేది మంచి అభివృద్ధిలోకి ముందుకు వస్తుందని అపారమైన నమ్మకంతో మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. రాబోయే మార్చి 10వ తారీఖున జరగబోయే కళ్యాణం కూడా అత్యంత వైభవంగా చేయడానికి టీటీడీ వాళ్ళ సహకారం కూడా కోరడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఆ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తామని మాత్రం అందరికీ హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మేడం ఆగమ శాస్త్రం ప్రకారం ఐడియా ఉంది నాకు. ఆగమ శాస్త్రం ప్రకారం టెంపుల్ పైన ఫ్లై అవ్వకూడదు. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా మా దృష్టికి వచ్చింది ఈ విషయాన్ని. మేము కంప్లీట్గా దాని మీద ఒకసారి ఎంక్వైరీ కూడా వేయమని చెప్పాము. దాని మీద రిపోర్ట్ వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇబ్బంది ఏమీ లేదు.